పీడాట్ న్యూస్ తెలుగుకి స్వాగతం. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 15 రాష్ట్రాల్లో 56 మంది సభ్యుల ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. రాజ్యసభ ఎంపీ అంటే ఏంది, లోక్సభ ఎంపీ అంటే ఏంది, రాజ్యసభకు లోక్సభకున్న తేడా ఏందనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ముందుగా పీడాట్ న్యూస్ తెలుగు ప్రేక్షకులు మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. లోక్సభ ఎంపీ అంటే ఏందో నా ముందు వీడియోలో చెప్పిన, ఎవరైనా తెలియకపోతే దాన్ని చూడండి. ఈ రాజ్యసభ ఎంపీ ఎలక్షన్స్ ఈ నెల 8న ఎన్నికల నోటిఫికేషన్ ఈసీ విడుదల చేసింది. ఫిబ్రవరి 27న దీని పోలింగ్ జరగనున్నది. తెలంగాణలో 3, ఏపీలో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ అంటే బై క్యామరల్ పార్లమెంట్ అని, దీన్ని ఎగువ సభ లేదా పెద్దల సభ అని కూడా అంటారు. లోక్సభను దిగువ సభ అని అంటారు. ఇప్పుడు రాజ్యసభ మెంబర్ని ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకోరు. రాజ్యసభ మెంబర్ని మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు. అంటే లెజిస్లేటివ్ మెంబర్స్ ఎన్నుకుంటారు వాళ్ళను. ముందుగా రాజ్యసభ మెంబర్ కావాలంటే అతను ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. దాంతోపాటు కాన్స్టిట్యున్సీలో ఓటు కలిగి ఉండాలి. ఈ రాజ్యసభ యొక్క మొత్తం సీట్లు వచ్చేసి 250. ఈ 250లో 238 సీట్లు మనం ఎన్నుకున్న లెజిస్లేటివ్ మెంబర్స్ అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. మిగతా 12 సీట్స్ని ప్రెసిడెంట్ గారు నామినేట్ చేసి ఎన్నుకుంటారు. వాళ్ళని సైన్స్, సోషల్, ఆర్ట్స్ సర్వీసులలో బాగా పనిచేసిన వాళ్ళని ఎన్నుకుంటారు. ప్రస్తుతం ప్రెసిడెంట్ గారు చండీగఢ్ యూనివర్సిటీ ఛాన్సలర్ సత్నామ్ సింగ్ సంధును నామినేట్ చేశారు. రాజ్యసభ మెంబర్ టెన్యూర్ అనేది ఉండదు. రాజ్యసభని కంటిన్యూయింగ్ ఛాంబర్ అని కూడా అంటారు. రాజ్యసభలో ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి 1/3 మెంబర్స్ రిటైర్ అవుతూ ఉంటారు. వీళ్ళని ఎన్నుకోవడానికి ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. లెజిస్లేటివ్ మెంబర్స్ రాజ్యసభను ఎన్నుకుంటారు. ఈ రాజ్యసభ చైర్మన్గా ఇండియన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. డిప్యూటీ చైర్మన్గా మెజారిటీ రాజ్యసభ మెంబర్ అందరూ కలిసి ఒకరిని ఎన్నుకుంటారు. ఎప్పుడైతే చైర్మన్ వైస్ ప్రెసిడెంట్గా దిగిపోతాడో అప్పుడు రాజ్యసభ చైర్మన్ నుండి కూడా అతడు దిగిపోతాడు. రాజ్యసభ మెంబర్ యొక్క డ్యూటీస్ ఏంటంటే చట్టాలను వీళ్ళు పాస్ చేస్తారు. గౌడ్ సరిగ్గా పనిచేస్తుంటే చర్చలు పెట్టి వీళ్ళు గవర్నమెంట్కి సలహాలు ఇస్తారు. దాంతోపాటు రెవెన్యూ డీటెయిల్స్ కూడా చూస్తారు. మన రాజ్యసభ ఏర్పడినప్పటి నుండి ఈ రాజ్యసభ మొట్టమొదటి చైర్మన్ ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఇప్పుడు ప్రస్తుత చైర్మన్ జగదీప్ ధన్కర్ గారు. సో ఫ్రెండ్స్, ఈ న్యూస్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.